ఇక్కడే కదా కనబడాలి కదా. వస్తాయి చూడు, నువ్వు వేయంగానే వస్తాయి. ఎందుకు తుంపుతున్నావు, ఎందుకు పొడి చేస్తున్నావు, ఎందుకు దాన్ని చేద్దా అవసరం లేదు. తింటాయి చూడు, ఇప్పుడు వస్తుంది చూడు, తినేస్తాయి. పీసెస్ వేయకు, పౌడర్ చేయకు. ఈ బ్రెడ్ అరే పీస్ వేయకు, పీసెస్ చేయి, పొడి చేయకు, పౌడర్ చేయొద్దు. బ్రెడ్ ఎలా ఉంది? బ్రెడ్ అదా వేసే, అట్లా అయితే దాని పలంగా వేస్తాయి, అదే పొడుచుకొని తినేస్తాయి. తినేస్తాయి అస్సలు ఆగవు. ఎక్కువ పెట్టచ్చలేదా? ఏమీ కాదు, ఊరికే తినేస్తాయి. అసలు ఈ అంబియన్స్ పెట్టారు కానీ ఇక్కడ కూర్చోడానికి లేకుండా చేస్తారు. అంటే ఫిషెస్ కొంతమంది ఎంజాయ్ చేస్తారు. నువ్వే చూస్ చేసుకో, పైనకి వెళ్ళిపోవాలి, పైనే ఉండాలనుకుంటే పైనే ఉండవు, లేదు ఒక వీడియో తీసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసేనా? ఏ ఉదయ్, వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయనా అంటున్నా. ఇంకో వీడియోనా? అప్పుడు నీ సినిమాటిక్ స్కిల్స్ అన్నీ వస్తాయంటావా? ప్రాజెక్టర్ కూడా ఉంది కదా. ఓకే, ఏదైనా ఏ మూవీ వచ్చినా దానికి యాడ్సే మనం చేసినప్పుడు ఇవి చేయలేము. అంటే క్రియేటివ్గా ఆలోచించగలం. లైటింగ్ ఇది ఐఫోన్. లైటింగ్ ఉంటే ఇంకా గ్లో ఇది వస్తుంది. నీకు యాక్చువల్గా వాళ్ళు ఇప్పుడు గోల్డెన్ లైట్ ఉంటుంది, ఆ లైట్ ఉంది. ఇప్పుడు ఆ లైటింగ్ ఉంటే నువ్వు డైరెక్ట్ హిట్ చేయగలుగుతావు. అవసరం లేదు, ఈ లైట్ కూడా వెళ్ళిపోతుంది బాగానే. ఇంకా లైటింగ్ ఉంటే ఈ సౌండ్ ఎక్కడ వస్తుంది పబ్లో? ఈ సౌండ్కే అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ఉదయ్, ద క్వాలిటీ హౌ వీ కెన్ యూజ్ ఇట్ అనేది నీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని, అంతే, అంతకు మించి ఏం లేదు. 4K రిజల్యూషన్ అనేది ఎట్లా ఉంటుంది. ఎందుకు, నేను నీకు లైవ్ చూపిస్తా అంటున్నాను కదా, లైవ్ విత్ జూమ్ చేసి చూపిస్తాను చూడు. ఏ బర్డ్?
అది లైట్ ఇటు వస్తుంది కదా. ఓకే ఫైన్, నీకోసం. అంటే లైట్ ఇట్లా వస్తుంది, నేను అక్కడ నుండి తీస్తే ఇంకా ఎక్సలెంట్గా వస్తుంది. తీయం, అవును, అన్ని మొహం మీద పెట్టి తీస్తాం కదా వీడియోస్. బా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా కొంగ. అసలు ఏం చూసావు ఉదయ్ అసలు నువ్వు? ఇది ఇంకా నేను షేక్ చేస్తాను కెమెరాని. షేక్ చేయకుండా అయితే ఇంకా బాగా వస్తుంది.